వస్త్ర రంగంలో పేరుగాంచిన కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ నూతన షోరూం నగరంలో ప్రారంభమైంది. కాంచీపురం పేరుతో పెరుమాళ్ సిల్క్స్ ను తూర్పు నియోజకవర్గం శాసనసభ సభ్యులు గద్దె రామ్మోహన్, కమలానంద్ భారతి స్వామీజీ లాంఛనంగా ప్రారంభించారు. విభిన్నమైన వస్త్ర శ్రేణితో నగర ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందించడమే లక్ష్యంగా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ నూతన షోరూం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. విజయవాడ బందర్ రోడ్ లో కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, కమలానంద భారతి స్వామీజీ ముఖ్య అతిథులుగా విచ్చేసి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ని లాంఛనంగా ప్రారంభించారు. పట్టు వస్త్రాలు ఏ విధంగా తయారు చేస్తారు, వాటిని కస్టమర్స్ కి ఎలా విక్రయిస్తారు అనే వివరాలని షోరూం యజమానులు ముఖ్య అతిథులకు వివరించడం జరిగింది. అనంతరం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరకే అందుబాటులో ఉంచడం సంతోషకరమని, విజయవాడ నగర ప్రజలు కూడా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ని సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేసి వారి వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అధినేత బయ్య రవి మాట్లాడుతూ రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు ప్రాంతాల ప్రజల విశేష ఆదరాభిమానాలతో విజయవాడ నగరంలో తమ 4వ షోరూం ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాంచీపురానికి చెందిన 1000 మంది వీవర్స్ తో తమ కస్టమర్స్ కి వారి అభిరుచులకి అనుగుణంగా పట్టు వస్త్రాలు తయారు చేస్తున్నట్లు తెలియజేశారు. అలాగే వీవర్స్ టు కస్టమర్ అనే నినాదంతో వ్యాపారం సాగిస్తున్నట్లు తెలిపారు. తమ వద్ద గద్వాల్, పోచంపల్లి, ఆరుని, ధర్మవరం పట్టు చీరలు 399 రూపాయల నుంచి 2 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 999కే కంచి పట్టు చీర, మగ్గం వర్క్ బ్లౌజు, 1 గ్రామ్ వడ్డానం అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతినిత్యం ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయని, విజయవాడ ప్రజలు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ని సందర్శించి తమను ఆదరించాలని ఆయన కోరారు. నెల్లూరులో మొదలై మన విజయవాడ అమరావతి నగరంలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు వారికి, విజయవాడ 2వ బ్రాంచ్ ఓపెన్ చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అమరావతి నగరం శరవేగంగా ఈ సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాజధాని నగరాల కంటే మిన్నగా ముందుకు దూసుకెళ్లాలని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకనే. కాబట్టి అలాంటి కాన్సెప్ట్ నెరవేరాలంటే ఇలాంటి అనేకమైన సంస్థలు వారి బ్రాంచులను ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకుంటే తద్వారా ఒక మంచి కార్పొరేట్ లుక్కి ఈ విజయవాడ నగరానికి రావాలనేది నా కోరిక. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెబుతారు, ఏ కుటుంబం అయినా అది ఉన్నత కుటుంబం కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, చిన్న కుటుంబం కావచ్చు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం యొక్క స్థితి, ఆర్థిక పరిస్థితి చాలా స్పీడ్గా పెరుగుద్ది. అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న, ఉద్యోగం ఉన్న వ్యక్తి ఉన్న ఆ కుటుంబం యొక్క పేదరికం నుంచి బయటపడుతుందని చెప్తుంటారు. అందుకే ఈ ప్రభుత్వం వ్యాపారాలు పెట్టే వాళ్ళకి ఎంతో అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తూ అనేక సంస్థల్ని తీసుకురావడానికి ఆయన చేసే ప్రయత్నంలో మరి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ వారు మరి ఎంతో అనుభవం ఉన్న సంస్థ. ఈ 4వ సంస్థ, అందులో విజయవాడలోనే 2, నెల్లూరులో ప్రారంభమైందని చెప్పారు. ఇది బాగా అభివృద్ధి చెందాలని, ఈ అభివృద్ధి వాళ్ళు చెందడమే కాదు, స్థానికులకు కూడా, విజయవాడ నగర ప్రజలకు కూడా అందుబాటులో ఈ నాకు తెలిసి కాంచీపురం అంటేనే మేము తెలిసిన కాడి నుంచి కూడా కాంచీపురం బట్టల గురించి మరి ఎంత పేరుందో, ఎంత వాళ్ళకి ప్రతిష్ట కానీ వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ కానీ ఉంది. ఈ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలా, రాష్ట్రానికి కూడా ట్యాక్స్ రూపాయన ఆదాయం రావాలా, ప్రజలకు కూడా 100 మంది ఉద్యోగస్తులు ఇక్కడ ఉండడం అంటే 100 మందికి ఉపాధి కలిగింది. ఇవాళ చంద్రబాబు గారు సంవత్సరానికి 25 లక్షల మంది మినిమం రావాలంటే ఆయన ఉద్దేశం ఒక ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు కాదు, ఇలాంటి సంస్థ ఇచ్చే ఉద్యోగాలు కూడా ఇక్కడ 100 మంది మన కళ్ళ ముందు ఉద్యోగస్తులు పెరగటం. ఎస్పెషల్లీ అనేక మంది మహిళలకి ఇది ఒక మంచి అవకాశం. ఇలాంటి సంస్థ బాగా అభివృద్ధి చెందాలా, రాష్ట్రం కూడా వీరి ద్వారా వన్ ఆఫ్ ది డైరెక్టర్ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్కి ఈరోజు 4వ బ్రాంచ్గా విజయవాడలో పీవీపీ రోడ్లో కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ఓపెన్ చేసుకోవడం, ప్రారంభించుకోవడం మాకెంతో ఆనందం. ఈరోజు ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే ఎన్ని కార్యక్రమాలు ఒత్తిడి ఉంటుందో మాకు తెలుసండి, కానీ విజయవాడ మీద ఉన్న ప్రేమ, మా మీద ఉన్న అభిమానంతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారికి మీ అందరి తరపున నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నిజంగా ఈరోజు కాంచీపురం వీవర్స్ ఒక 1000 మందితో మేము కాంట్రాక్ట్ రూమ్స్ పెట్టుకొని నేరుగా వీవర్స్ నుంచి కస్టమర్లకి వినియోగదారులకి ఖచ్చితమైన పట్టు ఖచ్చితమైన ధర అందించాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. 399 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల పట్టు చీరల వరకు మా వద్ద లభిస్తాయి. ఒకే ధర, అందరికీ ఒకే ధరతో మంచి క్వాలిటీ వస్తువులు అందించాలనేది మా ఉద్దేశం. అంతేకాకుండా ఈరోజు పార్టీ వేర్ లెహంగాస్ కావచ్చు, పార్టీ వేర్ డ్రెస్సులు కావచ్చు, పెట్టుబడి చీరలు. ఈరోజు వివాహం అంటే జీవితంలో ముఖ్యమైన ఘట్టం వివాహం. అటువంటి వివాహానికి పెళ్లి కూతురుతో పాటు మిగతా అందరికీ కూడా అనువైన పెళ్లి వస్త్రాలు మా వద్ద లభిస్తాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ మమ్మల్ని విజయవాడ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రారంభోత్సవ ఆఫర్లు ఉన్నాయండి. 390 నుంచి ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయి. గద్వాల్ శారీసు, పోచంపల్లి శారీసు, ఆరణి శారీసు, కంచిపట్టు చీరలు, అదేవిధంగా బ్లౌజ్ వర్క్ చేసిన మగ్గం బ్లౌజ్ వర్క్ చేసిన చీర వడ్డానంతో పాటు 1 గ్రామ్ వడ్డానంతో పాటు 999కి అందిస్తున్నాం. 1000 రూపాయల లోపలే కంచిపట్టు చీర విత్ మగ్గం బ్లౌజ్ వర్క్ చేసి వడ్డానం కూడా అందిస్తున్నాము. కాబట్టి ఇటువంటి ప్రారంభోత్సవ ఆఫర్లు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సార్ ఇది వచ్చి 4వ బ్రాంచ్ అండి. కాంచీపురం 4వ బ్రాంచు, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, ఇప్పుడు విజయవాడ. రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఈ విధంగా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, కాంచీపురం వాళ్ళ యొక్క వీవర్స్ కొలాబరేషన్స్తో ఈ యొక్క ప్రీమియం స్టోర్ అందరికీ అందుబాటులో ఉండే స్టోర్స్ ప్రారంభించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సార్ ఈ ఆఫర్లు కంటిన్యూగా ఉంటాయండి. 365 డేస్ ప్రారంభోత్సవ ఆఫర్ కొద్దిగా స్పెషల్గా ఉంటాయి ఈ సంక్రాంతి వరకు. తర్వాత ఎప్పుడు కూడా ఒకటే